వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు ఇప్పుడు? హస్బెండ్. అఘోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. ఇప్పుడు అఘోరి అమ్మ హస్బెండ్, మీరు వైఫ్, అంతేనా? ఎస్. మరి మీ మమ్మీ, మీ అమ్మగారు ఆయన్ని కోడలి పిల్లని పిలిచేవారు అంటున్నారుగా? అంటే తన రూపం అలా ఉంది కాబట్టి కోడలి పిల్లని సంబోధించేవాళ్ళు అంతే. ఓకే. అంటే మీకు ఈమెకు తాళి కట్టినా కాబట్టి భర్తగా నేను స్వీకరిస్తుంది. భర్తగా స్వీకరించాను, నాకు తాళి కట్టారు కాబట్టి. మ్మ్. మధ్య మధ్యలో మమ్మీ అనేవాళ్ళు అల్లుడు అల్లుడు అని అనేవాళ్ళు. ఒక 4 times 5 times రిపీట్ చేశారు. మ్మ్. మీ అన్ని జరుగుతాయని ముందే తెలుసా కానీ వీడియోలు తీసుకొని పెట్టుకునే వాళ్ళం. ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు విష్ణు మేమంతా బానే ఉన్నాం. అప్పుడు విష్ణు మాతో బానే ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళి సమోసా తీసుకుని ఫోటో పెట్టి వాట్సాప్ లో అమ్మకి, ఇదిగో మీ ఆవిడ కోసం సమోసా తీసుకున్నా అని పెట్టాడు కింద. డిలీట్ చేసిన బ్యాగ్ కొడితే వచ్చేస్తుంది అందులో. విష్ణు పెట్టాడు. మరి అలా పెట్టిన వ్యక్తి ఇప్పుడు వ్యతిరేకించారు. ఓకే, సమోసా తీసుకుని పెట్టాడు. హైదరాబాద్లో ఎక్కడున్నారు మీరు? ఒక వేరే అంటే వాళ్ళ పేర్లు వద్దు, మళ్ళీ వాళ్ళని ట్రోలింగ్ లో తీస్తారు. ఓకే, వద్దులే. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరి పేరు చెప్పిన వాళ్ళు మొత్తం ట్రోలింగ్ లోకి వస్తారు. ఎందుకులే పాపం. ఈ చికెన్ బిర్యానీ ఇవేనా? మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవేమి ఇష్టం లేదా మరి? మటన్ తినను, చికెన్ తింటాను. ఫిష్ లో ఎవరు తింటారో అడగండి. ఏంటంటే చికెన్ తింటాను బాగా ఇష్టంగా. ఫిష్ లో అయితే రేగండి, బొమ్మిడాయి బాగా ఇష్టం. బొమ్మిడాయి పులుసా? ఇంకా ఎస్. అమ్మో ఆనందం. ఎస్. నోరు ఊరుతుందా ఇప్పుడు? బొమ్మిడాయిల పులుసు అంటే నోరు ఊరుతుందా? అంటే బొమ్మిడాయిల పులుసు అనేటప్పటికి నోరు ఊరుతుందా అంటున్నాను. ఇప్పిస్తాను, ఏమున్నది ఇప్పిస్తాను. రీసెంట్ గానే తినాలి అండి. రీసెంట్ గానేనా? మరి ఇప్పుడు చేప ఎక్కడన్నా ఉంటే వండేస్తుంది. ఏమన్నా ఇప్పుడు అఘోరమ్మ ఇన్ని వంటలు నేర్చుకోవాలి ఏంటి? లేదు, నేనే వండుతాను. ఫిష్ కర్రీ బాగా చేస్తానండి. మా డాడీ నేను ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా నానమ్మ గుర్తు వస్తుంది, మా అమ్మని గుర్తు చేస్తున్నావు అని చెప్పని అనేవాడు. ఓ, నువ్వు ఫిష్ కర్రీ వండితే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేవారా? అవునవును. చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ తెలుస్తుంది, కనబడుతుంది. కానీ చాలా మంది ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లేరు మిమ్మల్ని చూసి. అంటే రకరకాల డౌట్లు, విమర్శలు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా. అంటే ఎందుకు హ్యాపీ లేరంటే ద మెయిన్ రీజన్ ఇన్ జెండర్. ఓకేనా? అందుకే అన్హ్యాపీగా ఉన్నారు. మెయిన్ రీజన్. బట్ మేము అనుకునేది అంటే మనుషులు కలిశాయి. మనుషులో అదే ఒక అబ్బాయి ఉంటే ఇంత గొడవ చేసేవాళ్ళ మా అమ్మ నాన్న. చూసే జనాలు కూడా కామెంట్స్ అన్ని వచ్చాయి కాదేమో. ఇక్కడ జెండర్ ప్రాబ్లం అయిపోయింది అంతే. కానీ మేము జెండర్ ని చూసి ఏం ఇష్టపడలేదు. మా మనసులు కలిసాయి, మేము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం కాబట్టి మేము ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాం. చాలు మాకు అది. అయినా మా ఏదైతే ఉన్నదో మా పర్సనల్ ని వ్యతిరేకించడానికి వాళ్ళెవరు? ప్రశ్నించడానికి. పెళ్లి చేసుకున్నాం, ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళతో సహజీవనం చేయొచ్చు. ఒక మేజర్ అన్నాక ఎవరినైనా కానీ ఇష్టపడొచ్చు, తను సహజీవనంగా ఉండొచ్చు. కానీ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మా పర్సనల్ విషయాలు వాళ్ళకి అనవసరం. అంటే పోయి తెచ్చి పెడతారా? అంటే ఇప్పుడు మా చిన్నుకు చికెన్ తినాలనిపిస్తుంది, పెట్టేది నేనే కదా. చిన్ను తినాలనిపిస్తుంది, పెట్టేది ప్రాస ఏదో బాగున్నట్టుంది. మరి పెట్టేది నేను, నాతో ఉంటది, హ్యాపీగా ఉన్నాం కదా. మేమిద్దరం హ్యాపీగా ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారని నేను అడుగుతున్నా. మీ ఏడుపు, మీ దరిద్రము, మీ అప్పులు, మీ ఉద్యోగాలు, మీరు ఆ దరిద్రంలో ఉండగా మా మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? పక్క పొంటోళ్ళు ఎదుగుతూనే సహించలు. అరే మా జీవితం మేము లీడ్ చేసుకుంటాం. మా కష్టాలు, మా సుఖాలు మేము మీకేం పోయిందని నేను అడుగుతున్నా. మీకు అంత అవసరం ఏముంది? అంతగా అంటే మీరు వాళ్ళ హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది.
సో నేను కొన్ని కమెంట్స్ చదువుతాను, అక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది. ఇప్పటికి ఎవరికైనా క్లారిటీ వస్తాయి అంటే అన్నీ చాలామంది అంటూ ఉంటుంటారు, బట్ ఒక విషయం అందరికీ కూడా చెప్తాను, ఇది ఒక న్యూసా లేకపోతే ఇది ఒక విషయం అని. ఇది కూడా వాళ్ళకి సంబంధించి చాలామందిలో అపోహలు ఉన్నాయి, చాలామందికి తెలుసుకోవాలి అని ఉంది, చాలామంది విమర్శించే విధానం ఉంది, కాబట్టి అన్నీ కూడా చూపిస్తాం. ఉదయం వనజీవి మరణం గురించి కూడా చెప్పాం, పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి చూపించాం, ఇప్పుడు వీళ్ళు వర్షిణి అఘోరి వీళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఎందుకు చేసుకుంది, చాలామందిలో అదే డౌట్ కదా. వర్షిణి చూడటానికి చక్కగా ఉంది, అందమైన అమ్మాయి, లైఫ్ని చాలా ఊహించుకుంది, కానీ అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి, అఘోరి ఫేక్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎస్, చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అలాంటి అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎస్, అఘోరి గారు నా మాట వినిపిస్తుందా? కట్ అయినట్టుంది ఒక్కసారి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆమె శ్రీవర్షిని చాలా బాగా పాటలు కూడా పాడుతుందంట. సో మరి ఇప్పుడు అఘోరికి ఏం పాట వినిపిస్తుంది జనరల్గా, అది కూడా అడుగుదాం. అఘోరితో చెప్పినప్పుడు తను పాడే పాటలు కూడా నాకు బాగా నచ్చుతాయని. అఘోరి కూడా ఏమంటున్నానంటే ముద్దపప్పు ఆవకాయ, ఆమె వండే ముద్దపప్పు ఆవకాయ చాలా ఇష్టం అని అంటున్నారు. సో మీ కమెంట్స్ కూడా ఒక్కసారి నాకు తెలియచేయండి. ఎస్, అఘోరి గురించి ఒకటి అన్నప్పుడు, అఘోరి నాలో నేను ఎవరైనా మోసం చేశానా, నాలో చెడు ఏం కనిపిస్తుంది, ఎందుకు నాలో ఫేక్ని చూస్తున్నారని అఘోరి అడుగుతోంది. సో అఘోరి ఫేక్ 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 అంటూ ఉన్నప్పుడు నేను కూడా కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను, అఘోరి ఇక్కడ ఫేక్ లేదంటే ఇక్కడ తప్పు చేస్తుంది ఇలాగని. దాన్ని ఒక పాయింట్లో అఘోరి ఏం ఆశిస్తోంది, ఫేక్ అయిన అఘోరి శ్మశానంలో ఎందుకు పడుకుంటుంది, ఫేక్ అయిన అఘోరి ఒంటి మీద బట్టలు వేసుకోకుండా ఎందుకు తిరుగుద్ది, ఒంటి మీద ఆ బట్టలు ఎందుకు వేసుకుంటుంది, ఫేక్ అయిన అఘోరి డబ్బుల కోసం ఆశించిన అఘోరి శ్మశానాల్లోకి వెళ్ళి మానవ మాంసం తినే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది. సో ఎందుకు అఘోరి ఫేక్, ఎక్కడ అఘోరి ఫేక్ అనే డౌట్స్ కూడా వస్తున్నప్పుడు ఆన్సర్ ఒక్కొక్కసారి దొరకడం లేదు. సో జనరల్గా రాజకీయ నాయకులు ఎవరైనా ఫేక్గా మాట్లాడితే ఓట్ల కోసం అనుకోవచ్చు, వ్యాపారవేత్తలు ఎవరైనా ఫేక్గా మాట్లాడితే లాభాల కోసం అనుకోవచ్చు, ఒక మేల్ ఫేక్గా మాట్లాడుతుంటే అమ్మాయి విషయంలో అమ్మాయి సాంగత్యాన్ని కోరి లేకపోతే ఆమె నుంచి ఏదో ఆశించి అనుకోవచ్చు. సో ఇక్కడ అఘోరి తన ఐడెంటిటీని త్యాగం చేసింది కాబట్టి నేను ఎక్కడ ఫేక్ అని అడుగుతుంది. సో ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి. ఓకే, అఘోరి వాళ్ళు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. సో ఎందుకు ఫేక్ అని అడుగుతుంది. ఓకే, వర్షిణ నా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నా వాయిస్ వస్తుందా మీకు? యా, వస్తుంది. కొంతమంది డౌట్ ఏంటంటే ఆమె అంత త్యాగం చేసింది, వక్షోజాలు ఎందుకు పెట్టించుకుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. తిను అప్పుడంటే అర్ధనారీశ్వరుగా ఉన్నప్పుడు తను త్యాగం చేశారు, ఇంకా టోటల్ గా మొత్తం త్యాగం చేసేసి ఒక అమ్మవారి రూపంలో ఉన్నారు కాబట్టి ఆ రూపంలో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలాగా చేంజ్ అయ్యారు. అలా అని చెప్పి మీరు వేరేలాగా ఆలోచన చేసుకోవద్దు. దానికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. ఒక అమ్మవారు మీరు త్యాగం చేయండి, ఇంత నాలాగా మీరు త్యాగం చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. త్యాగాలు ఊరికే కాదు, ఎవరు చేయరు. ఇంత నేను చేసినంత త్యాగం లోకంలో ఇంకెవరు చేయరు. అంత సాక్రిఫైస్ చేసిన నా పరమశివుడి గురించి, కాళీమాత గురించి ఊరికే మాట్లాడద్దు. సనాతన ధర్మం గురించి, గో సంరక్షణ గురించి, అమ్మాయిల గురించి ఇంత డబ్బు కోసమే వచ్చింది ఫేక్ అఘోరి, రాజకీయ పదవి కోసం వచ్చింది, ఒక ఫేమ్ కోసం వచ్చింది అని చెప్పని మీరు ఎలా అంటారు? సాధారణంగా శ్మశానంలో కూర్చుని సాధన చేసుకొని ఒక ఒంటి మీద భస్మి పూసుకొని సాధన